పాకిస్తాన్ పై భారత్ ఉక్కుపాదం మోపుతోంది. సింధు జలాలను ఆపేసి వాటర్ యుద్ధం మొదలుపెట్టింది. తాజాగా పాకిస్తాన్ మీడియాపై నిషేధం విధించింది. డిజిటల్ ప్లాట్ఫామ్స్ ను సస్పెండ్ చేసింది. 16 శాటిలైట్ యూట్యూబ్ ఛానళ్లు భారత్ లో బంద్ అయ్యాయి. బీసీసీకి నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఇలా భారత్ డిజిటల్ వార్ కు తెరలేపింది. పాకిస్తాన్ పై భారత్ ఉక్కుపాదం మోపుతోంది. సింధు జలాలను ఆపేసి వాటర్ యుద్ధం మొదలుపెట్టింది. తాజాగా పాకిస్తాన్ మీడియాపై నిషేధం విధించింది. డిజిటల్ ప్లాట్ఫామ్స్ ను సస్పెండ్ చేసింది. 16 శాటిలైట్ యూట్యూబ్ ఛానళ్లు భారత్ లో బంద్ అయ్యాయి. బీసీసీకి నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఇలా భారత్ డిజిటల్ వార్ కు తెరలేపింది. దీని గురించి మరింత సమాచారం పాకిస్తాన్ పై భారత్ ఉక్కుపాదం మోపుతోంది. సింధు జలాలను ఆపేసి వాటర్ యుద్ధం మొదలుపెట్టింది. తాజాగా పాకిస్తాన్ మీడియాపై నిషేధం విధించింది. దీని గురించి మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ సింధు, మొత్తానికి భారత్ పాకిస్తాన్ మీద సైనిక చర్య మినహా దాదాపుగా కూడా ఆ దేశం మీద అనేక రకాలుగా కూడా యుద్ధం ప్రకటిస్తున్న పరిస్థితి, అంతేకాకుండా వార్ చేస్తున్నట్టు సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల వాటర్ బాంబు పేల్చింది భారత్. ఎస్పెషల్లీ సింధు జలాలను ఆపేయడంతో పాకిస్తాన్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు నీళ్లు లేక గిలగిలా కొట్టుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆ దేశం కూడా దాదాపుగా భారత్కు పాదాక్రాంతం అవుతాం, మాకు నీళ్లు ఆపొద్దు అని చెప్పేసి ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చేసి భారత్కు దాసోహంగా మారేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవలే ఆ దేశ ప్రధానమంత్రి కూడా ఇదే అంశాన్ని లేవనెత్తినటువంటి పరిస్థితి. ఈ ఘటనకు సంబంధించి విచారణకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఆయన ప్రకటించడం కాలబేరానికి వచ్చినటువంటి సిచ్యువేషన్ చూసాం. అయితే తాజాగా భారత్ పాకిస్తాన్ మీద డిజిటల్ వారికి కూడా తెరలేపింది. ఎస్పెషల్లీ డిజిటల్ స్ట్రైక్ చేస్తుంది. ఎందుకంటే దాదాపు 16 శాటిలైట్ అలాగే యూట్యూబ్ ఛానళ్లకు భారత్లో నిషేధాన్ని విధించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని అసత్యమైనటువంటి వార్తలను ప్రసారం చేయడమే కాకుండా భారతదేశానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తూ ప్రజలని తప్పుదారి పట్టిస్తున్నారు అనేటటువంటి ఉద్దేశంతో ఈ 16 ఛానల్స్ కూడా నిషేధం విధించినటువంటి పరిస్థితి. మరోపక్క బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ అయినటువంటి బీబీసీకి సంబంధించి కూడా నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. అదేంటి అంటే భారత్కు సంబంధించినటువంటి పౌరులకు పాకిస్తాన్ వీసాలను రద్దు చేసింది అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి వార్త కరెక్ట్ కాదు అనేటటువంటి ఉద్దేశంతో బీబీసీ కూడా నోటీసులు ఇచ్చి భారత్లో ఆపేస్తామని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే భారతదేశంలో ఉన్నటువంటి మీడియాకు కూడా ఆల్రెడీ బ్రాడ్కాస్టింగ్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ నుంచి ఆదేశాలు కూడా రావడం జరిగింది. వారికి సంబంధించినటువంటి విషయంలో చాలా అంటే ఈ ఘటనకు సంబంధించి సైనికులకు సంబంధించినటువంటి కదలికలకు సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ప్రసారాలు చేయొద్దని చెప్పేసి ఆదేశాలు జారీ చేశాయి. అయితే ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, అలాగే కొన్ని డిజిటల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో 16 ఛానల్స్ రద్దు చేశారు. ఇందులో ఆ దేశంలో చాలా అంటే బాగా ఎక్కువ మంది చూసేటటువంటి
ఉండేటటువంటి ఛానల్స్ కొన్ని ఉన్నాయి. అందులో జియో న్యూస్ ఉంది. దాదాపు దీనికి 18 మిలియన్లు వరకు కూడా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఈ జియో న్యూస్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క సమా స్పోర్ట్స్కి సంబంధించి దీనికి సంబంధించి కూడా అక్కడ రద్దు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఏఆర్వై న్యూస్ ఇది కూడా పాకిస్తాన్లో ఒక రకంగా మంచి అక్కడ ఎక్కువ మంది చూసేటటువంటి న్యూస్. సో ఇది కూడా భారీ ఎత్తున అక్కడ ఉన్నటువంటి అందరిలో కూడా ఒక రకమైనటువంటి ఆందోళన తెరలేపించేలాగా ఉంది. అలాగే సమా టీవీ ఇందాక నేను చెప్పినట్టు దీనికి కూడా దాదాపు ఒక 12 మిలియన్లకు సంబంధించినటువంటి సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా కూడా 16 యూట్యూబ్ అలాగే ఈ మెయిన్ స్ట్రీమ్కి సంబంధించినటువంటి ఛానల్స్ మీద అయితే నిషేధం కూడా విధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అవి భారత్లో ఓపెన్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు. సో ఒక రకంగా చెప్పాలంటే డిజిటల్ వారికి తెరలేపినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి భారత్ ఒక సైనిక చర్య మినహా దాదాపుగా పాకిస్తాన్ మీద ముప్పేట దాడి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి అన్ని అంటే భారత్ నుంచి వెళ్ళేటటువంటి దౌత్యపరమైనటువంటి నిర్ణయాలు కావచ్చు, అంతేకాకుండా వ్యాపారపరమైనటువంటి సంబంధాలు కావచ్చు, దీంతో పాటు వాటర్కి సంబంధించి సింధు జలాలు ఆపేయడం, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మీడియా మీద నిషేధం విధించడం. సో ఇవన్నీ కూడా చూస్తుంటే భారత్ చేస్తున్నటువంటి ఈ సోషల్ స్ట్రైక్ ఏదైతే ఉందో దీనివల్ల పాకిస్తాన్కి ఒక నిజంగా చెప్పాలంటే అష్టదిగ్బంధంలో చిక్కుకుందేమో అనేటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఆ దేశం కూడా దాదాపుగా సైలెంట్ అయిపోయిన పరిస్థితి. మొన్నటి వరకు మేకపోతే గాంభీర్యం ప్రదర్శించారు, దమ్ముంటే రండి చేస్తాం, ఖచ్చితంగా యుద్ధం చేస్తాం, రకరకాలైనటువంటి మాటలు మాట్లాడినటువంటి పరిస్థితి, రక్తం పారిస్తాము, శ్వాస ఆపేస్తాం, ఇలాంటి మాట్లాడిన వాళ్ళంతా కూడా ఏమైపోయారో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో భారత్ చాలా ఆచితూచి వ్యవహరిస్తుంది. శాంతికామక దేశం కాబట్టి భారత్ సైనిక చర్య అనేది కాకుండా ఇంకా పాకిస్తాన్ ఏ విధంగా భారత్ నిలువరించాలి అనేటటువంటి కోణంలోనే ప్రస్తుతానికి భారత ప్రభుత్వం చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సింధు. రైట్, థ్యాంక్ యూ రాజు.